వెల్కమ్ టు నవ్య. ఈ రోజు అయితే మనం కాటన్ అండ్ వూల్ తో చేసిన కిడ్స్ బొమ్మలు చూసేద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ తో చేసిన పిల్లలు ఆడుకునే బొమ్మ అండి. ఇది డాల్, బేబీ డాల్ గర్ల్ బొమ్మ అండి. ఇది మల్టీ కలర్ తో ప్యూర్ కాటన్ తో చేశారు. ఇది షూస్ కూడా వచ్చాయండి. దీనికి ఫేస్ చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో, ఐస్, నోజ్ అన్ని చక్కగా ఇచ్చారు. హెయిర్ కూడా ఇట్లా కర్ల్స్ లాగా మనం ఎలాగైతే చేసుకుంటామో అలాగే డిజైన్ చేశారండి. దీన్ని పిల్లలు ఆడుకోవడానికి చాలా సేఫ్ గా ఉంటుంది ఇది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వూల్ అండ్ కాటన్ మిక్స్ చేసి తయారు చేశారండి. దీన్ని యానిమల్ టాయ్ అండి. ఇది మల్టీ కలర్ తో, ఇది కూడా షూస్ యాష్ కలర్ వచ్చిందండి. ఇలా డ్రెస్ వేశారు అందంగా, బ్లూ కలర్ వచ్చింది. ఇది ఇలా హెయిర్ మంచిగా, ఇయర్స్, నోజ్ చాలా చక్కగా చేశారండి. వెనక్కి కూడా ఇలా టెయిల్ వచ్చింది, హెయిర్ వచ్చిందండి. చాలా థ్రెడ్స్ లాగా చాలా బాగుంది. దీన్ని పిల్లలు చాలా మంచిగా ఆడుకోవచ్చండి. ఇలాంటి బొమ్మలతో సాఫ్ట్ టాయ్స్ అంటారు వీటిని. చాలా అందంగా ఉన్నాయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ప్యూర్ వూల్ తో చేసిన షీప్ బొమ్మ అండి. చూస్తున్నట్టయితే చిన్నగా, ముద్దుగా, అందంగా ఉందండి. ఇది ఎల్లో కలర్ తో చేశారు. ఇది మొత్తం షూస్, ఇలా కళ్ళు కూడా చాలా అందంగా డెకరేట్ చేశారండి. బ్రౌన్ కలర్ తో కాళ్ళు, చేతులు ఇలా వచ్చాయి. మొత్తం సాఫ్ట్ గా ఉందండి. ఇది పిల్లలకి చాలా సేఫ్, ఆడుకోవడానికి చాలా అందంగా ఉంది, బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదంతా క్రిస్మస్ థీమ్ తో డెకరేట్ చేశారండి. వెరైటీ బొమ్మలు, శాంటా అన్ని కలర్ఫుల్ గా అలంకరించారు, కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు, తయారు చేశారండి. చూడండి, పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి. క్రిస్మస్ కి డెకరేషన్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో. రెడ్ కలర్ మొత్తం వూల్ అండ్ కాటన్ మిక్స్ తో చేశారు. ఇది హ్యాండ్ మేడ్ అండి ఇవన్నీ ఐటమ్స్. క్రిస్మస్ ట్రీ కూడా ఉందండి ఇక్కడ. చాలా అందంగా చిన్నగా తయారు చేశారండి దీన్ని. ఇవి వచ్చేసి వాల్ హ్యాంగింగ్స్ అండి. క్రిస్మస్ కి అలంకరించుకోవచ్చు, ఇల్లంతా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు అండి వీటితో. వూల్ ప్లస్ కాటన్ తో మిక్స్ చేసి చేశారండి వీటిని. ఇవన్నీ క్రిస్మస్ ట్రీకి కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హ్యాండ్ మేడ్ తో చేసిన ప్యూర్ వూల్ బొకే అండి. ఇది చూసినట్టయితే ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్స్ లో ఫ్లవర్స్ వచ్చాయి. ఇది ఫ్లవర్ వాజ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఎల్లో కలర్ తో వచ్చాయి అండ్ రెడ్ కాంబినేషన్ లో చాలా అందంగా ఉంటాయి. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చేసి ఇది చిన్న ఫ్లవర్ బొకేగా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా బొకే అండి, కానీ కొంచెం ఇది గిఫ్ట్ ఐటమ్ గా చాలా బాగుంటుంది. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో తయారు చేశారండి. ఇది ఇంట్లో అయినా మనం పెట్టుకోవచ్చు, అలాగే గిఫ్ట్ ఐటమ్ గా కూడా ఒకరికి గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. న్యాచురల్ ఫ్లవర్స్ తో చేసిన బొకే గిఫ్ట్ ఇస్తే ఒక 1 day లో అది వాడిపోతుందండి. అదే దీంతో ఇస్తే లైఫ్ టైం బాగుంటుంది. ఇది యూజబుల్, వాషబుల్ కూడా అండి. చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ప్యూర్ వూల్ తో చేసిన ఫ్లవర్ పాట్ అండి. ఇది మనము హాల్లో అయినా, బెడ్రూమ్ లో అయినా, ఎక్కడైనా డెకరేటివ్ ఐటమ్ గా చేసుకోవచ్చు. ప్యూర్ వూల్ తో చేసింది. ఇది వాషబుల్ కూడా అండి. చాలా రోజులు మనకు యూజ్ వస్తుంది. ఇది మల్టీ కలర్స్ తో వచ్చినాయండి ఫ్లవర్స్. ఇవి బ్లూ, పింక్, గ్రీన్ లీవ్స్ తో చాలా అందంగా, డెకరేటివ్ గా మంచిగా కనిపిస్తుందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చిన్న హ్యాండ్ బ్యాగ్ అండి. ఇది పిల్లలకి చాలా చక్కగా ఉంటుంది వేసుకుంటే. ఇది వచ్చేసి లావెండర్ కలర్, వైట్, ఎల్లో, గ్రీన్ తో చేశారండి. ఎంత చక్కగా ఉంది. ప్యూర్ వూల్ తో ఇది చేశారండి. వెనకాల మొత్తం లావెండర్ కలర్ తో వచ్చిందండి. ఫ్రంట్ వచ్చేసి లావెండర్, వైట్ అండ్ ఎల్లో మిక్స్ చేసింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ప్యూర్ వూల్ తో చేసిన స్ట్రెస్ బాల్స్ అండి. పిల్లలకు కూడా ఆడుకోవడానికి చాలా సాఫ్ట్ గా, చక్కగా ఉంటాయి. స్ట్రెస్ బాల్స్ ఇలా మంచిగా డెకరేటివ్ చేశారండి. బ్లాక్ అండ్ వైట్ ఐస్ పెట్టి, ఇలా నోస్ పెట్టి, మౌత్ పెట్టి చాలా అందంగా డెకరేట్ చేశారు ఈ స్ట్రెస్ బాల్స్ ని. పిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది చిన్న పిల్లలు వాడే హెయిర్ బ్యాండ్ అండి. చూసారా, హెయిర్ బ్యాండ్ ని కూడా ఎంత అందంగా డెకరేట్ చేశారో. పాప బొమ్మ వచ్చి మంచిగా కర్ల్స్ లాగా హెయిర్స్ చేశారు, క్యాప్ వేశారు దీనికి. అలాగే ఫ్లవర్స్ వచ్చేసి బ్లూతో, నావీ బ్లూతో వచ్చిందండి.
మొత్తం ఓవరాల్ గా పింక్ అండ్ వైట్ కలర్ తో ప్యూర్ వూల్ తో చేశారండి ఈ హెయిర్ బ్యాండ్. పిల్లలకి నార్మల్ గా హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోవాలంటే నొప్పి పెడుతుంది అంటారు, కానీ ఇది ప్యూర్ వూల్ తో చేశారు కాబట్టి చాలా చక్కగా వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ థ్రెడ్ తో హ్యాండ్ మేడ్ చేసిన ఐటమ్స్ అండి. ఇవి పిల్లలు ఆడుకోవడానికి చాలా సేఫ్ గా, కంఫర్టబుల్ గా, చాలా సాఫ్ట్ గా ఉంటాయండి ఇవి. ఇది ఫిష్ థీమ్ తో చేశారండి. ఇలా ఫిష్ వచ్చి రౌండ్ గా ఇలా హ్యాంగింగ్ ఉందండి. ఇది ఇలా పట్టుకొని ఇలా ఆడుకోవచ్చు. పింక్, ఎల్లో, బ్లూ, వైట్ ఇలా మల్టీ కలర్ తో చాలా అందంగా డెకరేట్ చేశారండి. పిల్లలు ఆడుకోవడానికి చాలా స్మూత్ గా ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అండి హ్యాండ్ మేడ్ ప్యూర్ వూల్ తో చేసిన కాయిన్ పౌచ్ అండి. ఇది చూస్తున్నట్టయితే ఇక్కడ ఓవరాల్ గా మల్టీ కలర్ ఇచ్చారండి. ఇది కూడా ఎంతో బ్యూటిఫుల్ గా ఉందండి. పిల్లలు దీన్ని మంచిగా హ్యాంగ్ చేయొచ్చు. ఇలా జిప్ కి కూడా మంచిగా హ్యాంగింగ్ ఇచ్చారు. ఇలా పింక్ తో పిల్లలు యాక్చువల్ గా గర్ల్స్ వచ్చేసి పింక్ కలర్ ని చాలా లైక్ చేస్తూ ఉంటారు, అలాగే పింక్ వాడారు ఇందులో. దీని లోపల కూడా చూసినట్టయితే స్పేస్ చాలా బాగా వచ్చిందండి. కాయిన్స్ కి చాలా యూజ్ వస్తుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అండి ఇది ఇయర్ రింగ్స్ అండి. ప్యూర్ కాటన్ తో చేసిన ఇయర్ రింగ్స్, మెటల్ ప్లస్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో చాలా అందంగా చేశారు. లైట్ వెయిట్ కూడా ఉన్నాయండి. ఇవి పెట్టుకున్నా మనకు ఇయర్ పెయిన్ అనేది ఉండదు. ఇది కాటన్ వూల్ కాబట్టి చాలా అందంగా బాగుంటుంది, సాఫ్ట్ గా కూడా ఉంటుందండి. ఎంతసేపు పెట్టుకున్నా మనకు ఇయర్ పెయిన్ అనేది రాదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ప్యూర్ వూల్ తో చేసిన ఎలిఫెంట్ బొమ్మ అండి. ఇది ఓవరాల్ గా వచ్చేసి ఇది యాష్, బ్లూ, ఆరెంజ్ తో చేశారండి. ఇది మంచి ఐస్ పెట్టారు, అలాగే ట్యాగ్ కూడా ఎల్లో కలర్ లో ట్యాగ్ వేశారండి. ఇది ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి. పిల్లలు ఆడుకోవడానికి చాలా సాఫ్ట్ గా మంచి సేఫ్ అండి ఇలాంటి బొమ్మలతో పిల్లలు ఆడుకోవడం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఇది చేతిలో పట్టుకునే క్లచ్ లా వాడుకోవచ్చు. ఇలా రెండు రకాలుగా వాడుకోవచ్చు అండి. ఇది ఓవరాల్ గా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్స్ తో చేశారు. పింక్ థ్రెడ్స్ తో డక్, అలాగే ఫ్లవర్స్ మల్టీ కలర్ తో వాడారండి. మల్టీ కలర్ వాడారు ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్, పింక్, గ్రీన్, అలాగే జామునీ కలర్, ఇలా రోజ్ పింక్ వచ్చాయండి. చాలా ఓవరాల్ గా చాలా బాగుంది. చూసారు కదండి కాటన్ అండ్ వూల్ తో చేసిన ఐటమ్స్. నెక్స్ట్ సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం.